దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన క్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మనకిచ్చిన ఆరోగ్యం, ఆయన కృప, ప్రత్యేకించి మరొక దినాన్ని ప్రభు మనకు దయచేశారు. నా వలనే మీకు దీర్ఘాయువు కలుగుతుందని లేఖనం సెలవిస్తున్నట్లు దేవుని కృప ద్వారా దినానికి దినం వెంబడి దినం మనకి పొడిగించబడుతూ ఉంది. అది మన యొక్క క్రియను బట్టి కాదు, కానీ అది కేవలం దేవుని యొక్క కృపను బట్టి మనం దినదినము సజీవులమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. యథావిధిగా మరి ఆత్మధ్వని స్తుతి గీతాల్లో నుండి నేను 18వ పాట పాడుతున్నాను. మీరు ఈ పాటని జాగ్రత్తగా ఆలకించండి, నాతో కలిసి ప్రభువును స్తుతించండి. నా శ్రమలు, శోధనలు, ఆవేదనలు నన్నేమి చేయునే, ఓ లోకమా నా శ్రమలు, శోధనలు, ఆవేదనలు నన్నేమి చేయునే, ఓ లోకమా. నా శ్రమలు, శోధనలు, ఆవేదనలు నన్నేమి చేయునే, ఓ లోకమా. శ్రమలోనే సహనముందని, శోధనలో ధన్యతుందని. శ్రమలోనే సహనముందని, శోధనలో ధన్యతుందని. నా శ్రమలు, శోధనలు, ఆవేదనలు నన్నేమి చేయునే, ఓ లోకమా. నన్నేమి చేయునే, ఓ లోకమా. శ్రమలో నన్ను ప్రార్థించుమని, శోధనలు నన్ను సహించుమని. శ్రమలో నన్ను ప్రార్థించుమని, శోధనలు నన్ను సహించుమని. క్రీస్తు ప్రేమతో పాటు శ్రమలో కూడా, క్రీస్తు ప్రేమతో పాటు శ్రమలో కూడా పాలి భాగమై ఉంటే జీవ కిరీటం, జీవ కిరీటం. నా శ్రమలు, శోధనలు, ఆవేదనలు నన్నేమి చేయునే, ఓ లోకమా. నన్నేమి చేయునే, ఓ లోకమా. నా వేదనలు ఓదార్చబడునని, ఇక మీదట అవి
దైవ వాక్యమన్నది స్తోత్రం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ఈ లైవ్లో నాతో పాటుగా పాలిభాగస్తులైన దైవ సేవకులకు, విశ్వాసులైన బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు వ్రాసిన పత్రికలో మనందరికీ తెలిసిన మాట అవుతుందండి. అది 1వ అధ్యాయం 12వ వాక్యంలో మనం ఒక మాట చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందును. నా ప్రియులారా గమనించండి, మనం చదువుకున్న ఈ వాక్యంలో శోధన గురించి భక్తుడైన యాకోబు గారు చక్కగా వ్రాస్తూ ఉన్నారు. నా ఉద్దేశం, శోధనలో కూడా 2 రకాల శోధనలు ఉన్నాయని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూడవచ్చు. ఒకటి, పరిశుద్ధులుగా ఉన్నందున శోధన రావచ్చు. రెండవది, పాపము ఉన్నందున కూడా శోధన రావచ్చు. శోధకుడు అపవాది అని కూడా బైబిల్ చెబుతూ ఉంది. వాస్తవమే. అపవాది అనగా శోధకుడు. అపవాది శోధిస్తాడు. ఎవరు శోధిస్తాడు? పరిశుద్ధులుగా ఉన్నవారిని శోధిస్తాడు. పాపం ఉన్నవారిని అపవాది శోధించడండి. అపవాది చేతిలో ఒక ఆయుధం, ఒక బాణం పాపము అని. ఈ పాపం ఎవరిలో ఉంటుందో ఆ పాపమే ఆ వ్యక్తిని శోధిస్తూ ఉంటుంది అనేది కూడా వాస్తవం. అందుచేత శోధించబడుతున్న ప్రతి వ్యక్తి నేను జీవ కిరీటం పొందేదానికి శోధించబడుతున్నాను అని అనేదానికంటే ముందు దేని వలన, దేని చేత శోధించబడుతున్నామో మనం జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ పూట నేను పాపపు శోధన, పవిత్రమైన శోధన అనగా అబ్రహాములో పవిత్రత ఉంది, శోధించబడుతూ ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలులో పరిశుద్ధత ఉంది, శోధించబడుతూ ఉన్నాడు. వీళ్ళ జీవితాల్లో వచ్చిన శోధన జీవ కిరీటానికి వాళ్ళని అర్హులుగా చేస్తుంది. పాపం ఉన్నవాళ్ళు కూడా శోధించబడతారండి. హృదయంలో పాపం ఉన్నప్పుడు ఆ పాపం పలుమార్లు ఆ వ్యక్తిని దైవికమైన మార్గాల్లో నడవనీయకుండా శోధిస్తూ ఉంటుంది. ఈ శోధన కలిగిన వాళ్ళు నాకు జీవ కిరీటం కలుగుతుంది అని నిరీక్షించటం వ్యర్థం అని నేనంటాను. మరి ఎలాగండి ఈ పాపపు శోధన కలిగిన మా జీవితాలు ఏ విధంగా బయటపడి మేము జీవ కిరీటాన్ని పొందుకోవాలి అని అంటారా? నేను లేఖనాల్లో కొన్ని ప్రత్యేకమైన విషయాలు, ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసేదానికంటే ముందు నా ప్రభు అయిన క్రీస్తుని గురించి ఒక మాట నేను మీకు తెలియపరుస్తాను. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం ఒకసారి గమనిద్దాం. హెబ్రీ పత్రిక 4:15 వాక్యంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
గమనించండి, మన ప్రధాన యాజకుడు అని పరిశుద్ధ పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. ఎవరు మన ప్రధాన యాజకుడు అంటే మన ప్రభు అయిన క్రీస్తు మనకి ప్రధాన యాజకుడు. మన పాప ప్రక్షాళన కొరకు ఒక యాజకుని వలె ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని ఎలా తీసుకువెళ్ళి అర్పణ చేస్తారో అదేవిధంగా మన ప్రభు అయిన క్రీస్తు కూడా తన స్వరక్తాన్ని చేతపట్టుకొని మన కొరకు, మన పాపముల కొరకు ప్రక్షాళన చేయడానికి మరి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినటువంటి దేవుడు. అందుకని మన ప్రభు అయిన క్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు మన వలనే శోధించబడ్డాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు దేవుని వలె మన మధ్య లేడండి, మానవుని వలె మన మధ్య నివసించాడని బైబిల్ క్రీస్తుని గురించి తేటగా సెలవిస్తున్నటువంటి నగ్న సత్యం. మన వలె జీవించాడు, మన వలె శోధించబడ్డాడు. తన జీవన మనుగడలో శోధించబడుతున్నప్పటికీ కూడా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని బైబిల్ చెబుతా ఉంది. ఈ విషయంలో మనకంటే క్రీస్తు ప్రత్యేకుడు అనే సత్యాన్ని తెలియపరుస్తూ ఉంది. మనం శోధించబడినప్పుడు పాపంలో ఉన్నాం, లేదంటే పాపం లేకుండా శోధించబడినా పాపంలో పడిపోయాం. కానీ క్రీస్తు మన వలె శోధించబడ్డాడు, కానీ పాపము అంటకుండా పాపము లేనివాడిగా శోధించబడ్డాడు. ఎలా? క్రీస్తు వలె మన శోధనలో పాపము లేకుండా, పాపము అంటకుండా మనం ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఆకాను పరిశుద్ధుడే, పరిశుద్ధమైన దేవుని జనులతోటి కలిసి ఉన్న వ్యక్తే. కానీ బంగారు కమ్మిని చూసిన తరువాత అతని పరిశుద్ధత అపవిత్రపరచబడి అతను పాపము చేత శోధించబడి దానిలో పడిపోయిన వాడై మరణానికి గురి అయినట్లు మనం చూస్తాం. గెహజీ కూడా పరిశుద్ధుడే, ఎలీషాను వెంబడిస్తూ పరిశుద్ధునిగానే జీవించాడు. కానీ వెలగల విలువైన వస్త్రములు అతను చూసినప్పుడు అతను శోధించబడిన వాడై పాపంలో పడిపోయాడు. ఆ తదుపరి కుష్ఠవ్యాధిగా మారిపోయినట్లు మనం చూస్తాం. మనం శోధించబడినప్పుడు పాపంలో పడకుండా ఉండేదానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ఒక 3 విషయాలు నేను మీకు చెప్తాను. ఎందుకంటే మనందరినీ ప్రభు తన విలువైన రక్తంతో కడిగి శుద్ధి చేసుకొని మనల్ని పవిత్రపరుచుకొని ఉన్నాడు. కాబట్టి మనం నిలబడిన స్థానం నుండి ఎటువంటి కలవరాలు మన అంతరంగ జీవితంలోనికి, ఆత్మీయ జీవితంలోనికి వచ్చినా మన పాదాలు తొట్టిల్లకుండా, పాపమును అంటకుండా శోధనని జయించగలిగినటువంటి ఆయుధాలు బైబిల్లో చాలా ఉన్నాయండి. నేను ఒక 3 విషయాలు నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం ఓ చక్కటి మాట మనకి తెలియపరుస్తూ ఉంది. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. శోధన లేకుండా, శోధన జీవితం నుండి మనం తప్పించబడటానికి మొదట మనలో ఉన్న పాపం క్షమించబడి, పాపం తొలగించబడి పవిత్రపరచబడాలని వాక్యం యొక్క ఉద్దేశం. పాపం ఉన్నంతకాలం మనిషి శోధించబడతాడు. ఆ పాపం శోధిస్తుంది మనిషిని. ఆ పాపపు బీజం, పాపపు విత్తనం ఒక వ్యక్తి హృదయంలో ఉన్నంత వరకు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొన్ని వస్తువులు చూస్తున్నప్పుడు, కొందరిని చూస్తూ ఉన్నప్పుడు ఆ పాపం
మనిషిని శోధించి తలక్రిందులుగా చేసి ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో దాన్ని వశపరుచుకొని మానవుని జీవితాన్ని అంతమొందిస్తుంది, మట్టి కల్పిస్తూ ఉంది. ఈ రోజున లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. నా ప్రియులారా గమనించండి. కనుక శోధనకి మనం దూరంగా, శోధన మనం జయించే విధంగా ఉండాలి అంటే మనలో మొదట పాపము తొలగించబడి మనం పవిత్రపరచబడాలి. ఇది ఎలా సాధ్యం అంటారా? అది అన్యోన్య సహవాసము ద్వారా సాధ్యమని వాక్యం చెబుతున్న సంగతి గమనించండి. అక్కడ మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము, అప్పుడు బాగా అర్థం చేసుకోండి. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రపరుస్తుంది అనే మాట మనం చదువుకొని, యేసు రక్తం నన్ను పవిత్రపరుస్తుందంట అనుకుంటూ ఉంటే కుదరదు. యేసు రక్తం నీవు అలా ఉంటే నిన్ను పవిత్రపరచదు, కానీ నీవు అన్యోన్య సహవాసములోనికి రావాలి అని వాక్యం చెబుతుంది. అన్యోన్య సహవాసం, యునైటెడ్ స్పిరిచువల్ లైఫ్, అది ఐక్యతతో ముడిపడిన ఆత్మీయ జీవితం. సంఘము సహవాసంలోనికి నువ్వు రావాలి, సంఘ సహవాసములో నువ్వు పెనవేయబడాలి. అప్పుడు అన్యోన్యత అనేది నీ వ్యక్తిత్వంలోనికి ఏర్పడుతుంది. ఈ అన్యోన్యత ద్వారా యేసుక్రీస్తు రక్తం నీ పాపాన్ని పవిత్రపరుస్తుంది. చాలామంది దైవ సేవకులు పైనున్న అనుభవాన్ని మరుగుపరిచి క్రిందున్న మాట వాడుతూ ఉన్నారు. ప్రతి చోట, ప్రతి సందర్భాల్లో యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపముల నుండి మనం క్షమిస్తుంది, కడుగుతుంది, పవిత్రపరుస్తుంది అనే మాట వాడుతున్నారు, కానీ యేసుక్రీస్తు రక్తం ఎలా ఉంటే మనల్ని పవిత్రపరుస్తుందనే సత్యాన్ని మరుగుపరిచారు. నా ప్రియులను గమనించండి. నేనెవరిని వంచడం కానీ కింది చేయటం కానీ నా ఉద్దేశం కాదండి. కడవరి దినాల్లో ఉన్నాం. మనల్ని మనం హెచ్చరించుకోవాలి, సంఘాన్ని సంసిద్ధపరచాలి. అందుకని ప్రత్యేకంగా నా దృష్టి బైబిల్లో ఏ విషయాలు మరుగు చేయబడ్డాయి వాటిని నేను పరిశీలన చేస్తూ ఉన్నాను. మరుగు చేయబడిన విషయాలు సంఘానికి వ్యక్తపరుస్తూ ఉన్నాను. అదే ఉద్దేశం, కానీ ఇక ఎవరిని నేను కిందుపరచాలనే ఉద్దేశం లేదు. మిమ్మల్ని కిందుపరచడం వలన, మిమ్మల్ని వంచడం వలన ఒక దైవ సేవకునిగా నా కొరిగేదేమిటి? దేవుని వాక్యం మనకుంది. మనలో దూలాన్ని ఉంచుకొని ఎదుటివారి కంటిలో నలుసును తీయటానికి ప్రయత్నించవద్దు అని ఈ వాక్యం నాకు జ్ఞాపకం ఉంది. నేను ఎవరిని కింది చేయటం కాదు, సంఘాన్ని సంసిద్ధపరచడం. కొంతమంది దొంగ బోధ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి మాత్రం నా మాట కరుకుగానే ఉంటుంది. దయచేసి గమనించండి. ఈ ఉదయకాలం నేను మీతో పంచుకుంటున్నటువంటి వాక్యం ఏమిటంటే, పాపపు శోధన మనం ఏ విధంగా జయించాలి అంటే, మొదట పాపం అనేది మన వ్యక్తిత్వంలో ఉండకూడదండి. అది ఉన్నంత వరకు నీవు ఏ ప్రయత్నాలు చేసినా నువ్వు దాన్ని జయించలేవు, పొరపాటును జయించలేవు. అది నీ వ్యక్తిగత జీవితంలో పాపం కాపురం చేస్తున్నంత కాలం నీవు ఎంత బలమైన ప్రసంగాలు వింటున్నప్పటికీ, బలమైన దైవ సేవకుల మధ్య నువ్వు తిరుగుతూ ఉన్నప్పటికీ, నీ కొరకు వేల మంది సేవకులు విజ్ఞాపనలు చేస్తున్నప్పటికీ నీవు ఆ పాపపు శోధన నుండి పొరపాటును కూడా బయటపడలేవు. కారణం, నీ అంతరంగ జీవితంలో పాపం కాపురం చేస్తున్నందున. దీని నుండి మొదట నువ్వు విడిపించబడితే నీకు ఎంతైనా మేలు. శోధన తగ్గుతుంది, శోధన జయించగలిగిన అధికారాలు వస్తాయి నీకు. ఏ విధంగా బయటపడాలి? యేసుక్రీస్తు రక్తం మన పాపము నుండి విడిపించి పవిత్రపరుస్తుందనే మాట వాస్తవం, తప్పనడం లేదు. కానీ యేసుక్రీస్తు రక్తం నీ పాపాన్ని పవిత్రపరిచేదానికి ఒక కండిషన్ పెడుతుంది. ఏమిటా కండిషన్ అంటే, నీ వ్యక్తిత్వంలో అన్యోన్య సహవాసములు కావాలి. నీ ఆత్మీయతలో అన్యోన్య సహవాసం, సంఘముతో ఐక్యత, సహోదరులతో ఐక్యత నీకు ఏర్పడాలి.
అందుకని నీ పాపము నుండి నువ్వు పవిత్రపరచబడటానికి నీకు ఒక సంఘం అవసరం, ఒక సహవాసం అవసరం. వెనువెంటనే నీ పాపం నుండి పవిత్రపరచబడాలంటే నీవు సంఘములోనికి వెళ్ళాలి, సహవాసముతో కలిసి నీవు నడవాలి, ఐక్యత కలిగి నువ్వు జీవించాలి. అప్పుడు క్రీస్తు రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది, నిన్ను పవిత్రపరుస్తుంది. కాబట్టి నువ్వు పాపం నుండి విడిపించబడాలంటే నీకు సంఘం అవసరం, సహవాసం అవసరం. ఇళ్లలో కూర్చొని టీవీలో వాక్యాలు మేము చూస్తూ ఉన్నాం, బలమైన సేవకులు ప్రసంగాలు మేము వింటున్నాం. మాకు ఈ సంఘంతో పని లేదు. ప్రార్థించేదానికి కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళకి మేము డొనేషన్లు పంపిస్తూ ఉన్నాం. యవనుల పథకాలు, వృద్ధుల పథకాలు, ప్రభుత్వం పథకాలు ఏర్పాటు చేసినట్లుగా కొంతమంది పథకాలు ఏర్పాటు చేశారండి. ఇది పచ్చి దగ. క్రీస్తు బిడ్డలను మోసం చేస్తున్నటువంటి అపవాది నడక. ప్రజెంట్ ఈ పథకాలు నడిపిస్తున్నటువంటి వ్యక్తులకి ఈ రోజున అర్థం కాకపోవచ్చు, కానీ ఒక రోజు రాబోతుంది. ఆ రోజున నా ప్రభు అయిన క్రీస్తు ఎదుట నిలబడిన రోజున దీనికి తగిన సమాధానం వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, వాడు ఎంతటి బలమైన దైవ సేవకులైనా వాక్యానికి భిన్నంగా నడుస్తూ ఉన్నప్పుడు మనం వారిని అనుసరించవలసిన పని లేదండి. యవనస్తుల పథకాలని నీ యవన బిడ్డలకు నువ్వు పథకాల లెక్కలో డబ్బు పంపించి మా యవనస్తుల కొరకు ప్రార్థన జరుగుతుంది అని మీ యవనస్తులు క్రమపరచుకున్న సంఘం అనే దానిలోనికి నడిపించకుండా వాళ్ళు ప్రార్థిస్తున్నారు, క్రీస్తు రక్తం నా యవన బిడ్డల మీద కుమ్మరించబడుతుంది, నా బిడ్డలు క్షేమంగా ఉంటారని అనుకుంటున్నావా? అమాయకత్వం. నీ బిడ్డలు లోకానికి గురికి అవుతున్నారు, మరణానికి సిద్ధపడుతున్నారు, నరకానికి సిద్ధపడుతున్నారు. పథకాల్లో ధనం కడితే పథకాలు అనే పేరు మీద డబ్బు వసూలు చేసుకుంటున్నటువంటి వారికి మీ కష్టార్జితాన్ని పంపించడం వలన మీ యవ్వన బిడ్డలకి ఎటువంటి ప్రయోజనం లేదని ఒక దైవ సేవకునిగా నేను తెలియపరుచుకుంటూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యపు వెలుగులో కళ్ళు తెరవండి. మృతుల మధ్య మీరు జీవించొద్దు. సజీవమైన వాక్యములో మెలకువగలిగిన జీవితాలు జీవించండి. వాక్యపు కోణంలో మీరు పరిశీలన చేయండి. ఏ విధంగా ఉంటే క్రీస్తు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. వాక్యం చాలా సూటిగా మాట్లాడుతూ ఉంది. అది అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు అనే మాట పైన ఉన్నటువంటి మాటకి క్రింద ఉన్న మాటకి అది సంబంధం ఉన్నట్లుగా అనిపించడంలే. అప్పుడు అంటే ఎప్పుడు? అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడు క్రీస్తు రక్తం మీ పాపమును పవిత్రపరుస్తుంది. కొంతమంది పైన మాటను మరుగుపరిచి క్రీస్తు రక్తమే మనల్ని పవిత్రపరుస్తుందని చెప్పుకుంటూ వస్తున్నారు. రైటే, క్రీస్తు రక్తం తప్ప ఇంక ఏది మనల్ని పవిత్రపరచదు. కానీ ఆ క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షించబడాలంటే దేవుని యొక్క వాక్యం అడుగుతా ఉంది, నీ జీవితంలో అన్యోన్యత ఉందా? సంఘ సహవాసంతో కలిసి నడవటం ఉందా? అది లేకపోతే పవిత్రపరచబడలేవు. ఎందుకంటే క్రీస్తు రక్తం మీద పవిత్రపరచబడదు. సంఘం ఆయన శరీరమై ఉంది, సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తులోనికి అనబడిన సంఘంలోనికి నువ్వు రాకుండా క్రీస్తు రక్తం నీ మీదకి ఎలా ప్రోక్షించబడుతుందండి? క్రీస్తు శరీరం అనబడిన సంఘంలోనికి మీరు రావాలి. సంఘంతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఆ తర్వాత అన్యోన్య సహవాసంలోనికి మీరు రావాలి అంటే మీకుండవలసిన ఒక ఖచ్చితమైన ఉద్దేశం గురించి 7వ వచనం స్టార్టింగ్ మనకు చెబుతా ఉంది. ఏమని? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. వెలుగులో నడిచే నడక నీకిష్టమైతేనే అన్యోన్య సహవాసంలోనికి రావాలి అని బైబిల్ చెబుతున్నది వాస్తవం. ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ వాక్యాలు. అన్ని చోట్ల ఈ విధమైన
వివరణ మీకు ఒకవేళ దొరకకపోవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కడవరి దినాల్లో ఉన్నాం. వాక్యంగానే ధ్యానం చేసుకున్నాను. నేను నా ప్రసంగాన్ని ఎవరికి బాధ కలిగించకూడదు అని నేను చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేవాళ్ళు చాలామంది అయ్యేవాళ్ళు. నాకు ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశం లేదండి. చూసే కొద్ది మంది అయినా నా క్రీస్తు ఎదుట నిలబడగలిగిన సామర్థ్యత కలిగి ఉండాలనే ఉద్దేశం నేను కలిగి ఉండి ప్రసంగిస్తున్నాను. నా సంఘం చిన్నది, నా సంఘంలో ఉండేవాళ్ళు కొద్దిమంది అయినా బలవంతులు అని నేను చెప్పగలను. నా సంఘం గురించి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితం నా కళ్ళల్లో, నా హృదయంలో ఉంది. ఎందుకంటే వాళ్ళని ఖచ్చితమైన వాక్యంతో సంతోషపెట్టే విధంగా కాకుండా వాళ్ళ హృదయాలకి దుఃఖాన్ని, వేదన, రోదన కలిగించే విధంగా, దేవునికి మెప్పు కలిగించి వాళ్ళకి బాధ కలిగించే విధంగా నేను వాక్యాన్ని చెప్పి సంఘాన్ని బలపరుచుకున్నాను. ఈ వాక్యం ఎదుట నిలబడిన వాళ్ళు కొద్దిమంది అయినా వాళ్ళు బహుబలవంతులుగా ఉన్నారు. అందుచేత నాకు ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని, ఈ లైవ్ని ఎక్కువ మంది చూడాలనే ఆశయం నాకు లేదు. కానీ చూసే కొద్దిమంది అయినా ఖచ్చితంగా క్రీస్తు యేసు వాక్యమును ధరించిన వారై ఉండాలని నా యొక్క ఉద్దేశం. అందుచేత ఒక సేవకునిగా నా ఉద్దేశాన్ని మీరు గుర్తించిన వారై అపార్థాలు చేసుకోకుండా, నేను చెబుతున్న మాట వాక్యంలో ఉన్నదా లేదని మీరు 25-10 సార్లు పరిశీలన చేసి ధ్యానం చేసి ఆ తర్వాత ఆ కోణంలో నన్ను చూడండి, నా వాక్యాన్ని చూడండి. అప్పుడు మీకు సత్యవాక్యం యొక్క విలువేంటో అర్థమవుతుంది. నా ప్రియులరా, ఇంకా మన ఎదుటిన్న దినాలు కొద్దిగే. సేవకులుగా మనం బలంగా తన వాక్యంగానే ఇవ్వకపోతే మనం లెక్క చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుచేత దయచేసి కొద్ది నిమిషాలు సమయం వైపు చూడమాకండి. ఈ ప్రోగ్రాం ఉద్దేశం అరగంటే, కానీ దేవుని వాక్యం ఎంతవరకు ఆత్మ నడిపింపు ఉంటుందో అంతవరకు మనం ఉండవలసిన బాధ్యత, అవసరత మనకు ఎంతైనా ఉంది. అందుకని దయతో కొద్ది నిమిషాలు అటు ఇటుగా ఉన్నా మీరు ఈ వాక్యం పూర్తిగా వినాలని ప్రతిసారి వాక్యం నా యొక్క ఆశ. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్న 7వ వచనంలో ఎంత స్పష్టత! క్రీస్తు రక్తం ఒక వ్యక్తి అపవిత్రతను తొలగించి పవిత్రపరిచేదానికి 2 కండిషన్స్ అండి. మొదటి కండిషన్, నీవు క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు, అనగా సంఘములోనికి వచ్చేటప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగులో నడిచే ఉద్దేశం నీకు ఉంటేనే రావాలి. స్వస్థతలు వస్తాయని, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయని, పిల్లలు పుడతారని, లాటరీ టికెట్లు దొరుకుతాయని, అల్ప సంపాదన వచ్చేస్తుందని, ధనం కోసమో, ధాన్యం కోసమో, ఇంకా లోక సంబంధమైన ఆశల కోసమో మనం సంఘంలోనికి వస్తే వాళ్ళు పవిత్రపరచబడని ఒక దైవ సేవకునిగా సవాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పొరపాటును కూడా వాడు బాప్తిస్మాలు పొందినప్పటికీ, దశమ భాగాలు ఇస్తున్నప్పటికీ, సేవకులమైన మనకి అనుగుణంగా నడుస్తూ ఉన్నప్పటికీ, సంఘంలో బాధ్యతలన్నీ వాడు భుజాన్ని వేసుకుని మోస్తున్నప్పటికీ, చిట్ట చివరి సమయంలో శరీరము మహిమ శరీరంగా మారుతున్న ఆ గడిలో ఆ వ్యక్తి అన్యాయం చేయబడతాడు, విడువబడతాడనే సంగతి వాస్తవం. నీవు సంఘములోనికి అడుగు పెట్టేటప్పుడు నీ గుండెలో ఒక ఖచ్చితమైన నిశ్చయత. ఏమిటది? క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి లేదు, దాపరికం లేదు. వెలుగు యథార్థకు సాదృశ్యం, వెలుగు కనువిప్పుకు సాదృశ్యం. నీ బ్రతుకు, నీ లైఫ్, నీ జీవితం కనువిప్పుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యథార్థమైనటువంటి దేవుడు కాబట్టి. అందుకని నేను లోకానికి వెలుగునై ఉన్నానని యోహాను సువార్తలో పలికిన దేవుడు. ఇదిగో ఆ మాట ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనలోనికి వచ్చేవారు కూడా వెలుగులో నడిచే మనస్సు ఉండాలి.
సంఘంలోనికి పాపం పవిత్రపరచబడాలి, పాపం నుండి విడిపించబడాలి అనుకునే ప్రతి వ్యక్తి మొదట ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఏమిటా నిర్ణయం అంటే, నేను వెలుగుతో కలిసి నడుస్తాను. ఈ రోజున వెలుగులో ఉన్నవాళ్ళు ఉన్నారు. మన సంఘాలు వేల మందితో నింపబడ్డారు, లక్షల మంది ఉన్నారని ఆనందించి ఘనముగా చెప్పుకుంటున్నటువంటి ఓ దైవ సేవకులారా, మీకు నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన మనవి, నీ యొద్దకి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనం ఉన్నారని ఆనందిస్తున్నావా? నేనైతే ఆనందించను. కారణం ఏంటంటే, నా దగ్గర ఉన్న కొద్ది మంది వారి పట్ల బాధ్యతలో నాకు భయం కలుగుతూ ఉంది, వేదన కలుగుతూ ఉంది. ఎవరు జారుతారా, ఎవరు పరిస్థితి నిలబడిన రోజు, క్రీస్తు సింహాసనం ఎదుట నిలబడిన రోజున ఎవరిలో ఏ లోపం దేవునికి కనబడుతుందా, ఆ లోపానికి నేను లెక్క చెప్పాలా అని భయం నాకు కలుగుతూ ఉంది. లక్షల మందిని ముందు పెట్టుకుని ప్రసంగాలు చేస్తున్న మీలో ఆ భయం ఉందా? ఆ కలవరం ఉందా? లేదంటే జనసంఖ్యను చూసి ఆనందించి మా సంఘాలు గొప్పగా ఉన్నాయి, ఘనంగా ఉన్నాయి అని చెప్పుకునే దాంట్లో ఆనందిస్తున్నారా? రేపు క్రీస్తు ఎదుట నిలబెడితే వారిలో ఏ ఒక్క లోపం కనిపించినా దానికి ఒక సేవకునిగా నేను లెక్క చెప్పాలనే భయం మీ జీవితాల్లో ఉందా? భయం ఉన్న వ్యక్తులు ఘనంగా చెప్పుకోరండి, భయపడుతూ ఉంటారు. ఈ రోజున సంఘాలలో దేవుని వాక్యం చెబుతూ ఉంది, వెలుగులో ఉన్న ప్రజలు చాలా మంది ఉన్నారు, కానీ వెలుగులో నడిచేవాళ్ళు లేరు. వెలుగులో ఉన్నవాళ్ళు వేల కొలది లక్షల సంఖ్యలో ఉన్నారు సంఘాల్లో. వెలుగులో నడిచే వ్యక్తులు లేరు. ఉండటం వేరండి, నడవటం వేరు. నడిచేవారు కావాలి. నడవగలిగిన ఉద్దేశం కలిగితేనే సంఘంలోనికి రావాలని క్రీస్తు యొక్క రక్తం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. వెలుగులో నడవాలనే ఉద్దేశం కలిగి సంఘంలోనికి రావాలి. సంఘంలోకి వచ్చిన తరువాత అన్యోన్యత కలిగి జీవించాలి. ఈ రెండు అనుభవాలు ఒక వ్యక్తి జీవితంలో ఉన్న రోజున నా ప్రభు అయిన క్రీస్తు రక్తం వారి మీద ప్రోక్షించబడి వారి అపవిత్రత నుండి విడిపించి పవిత్రపరుస్తూ ఉంది. పైన రెండు అనుభవాలు మరుగుపరిచి యేసు క్రీస్తు రక్తం పవిత్రపరుస్తుందని వాడే సేవకులు లేకపోలేదు. మోసపోవద్దు. మనం ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. మొదట మన అంశంలోకి వచ్చేద్దాం. మళ్ళా పాపపు శోధన నుండి మనం విడిపించబడాలంటే మొదట పాపం నీలో లేకుండా ఉండాలి. పాపం నీలో లేకుండా ఉండాలంటే యేసు క్రీస్తు రక్తం పాపం పాపం నుండి విడిపించి పవిత్రపరుస్తుంది. కాబట్టి నీకు క్రీస్తు రక్తం కావాలంటే అన్యోన్యత సహవాసంలోనికి రావాలి. అన్యోన్యత సహవాసంలోనికి రావాలంటే నీ గుండెలో ఒక నిశ్చయత కావాలి. వెలుగులో నడవాలి అనే నిశ్చయత. బీరకాయ తీగలాగా వెళ్ళిపోతుంది కదా విషయం. దేవుని స్తోత్రం. అదేనండి ఆత్మీయత అంటే. మార్కెట్లోకి వెళ్ళి కూరగాయ కొనుక్కొచ్చినంత తేలిక కాదు పవిత్రపరచబడటం. ఏదో ఒంటి మీద ఉన్న బట్టలు విప్పితే వాళ్ళు ఉతికి శుభ్రం చేస్తే ఇస్త్రీ చేస్తే వేసుకున్నంత తేలిక కాదు హృదయం పవిత్రపరచబడబడటం. ఆ ప్రియులను గమనించండి. ఆ తర్వాత మొదటి పాయింట్ అయిపోయింది. పాపం నుండి మనం పాపం లేకుండా ఉంటే శోధన మనం జయించగలం. రెండో పాయింట్లోకి వచ్చేస్తాను. రెండో పాయింట్లోకి వస్తే కీర్తన 119 11వ వాక్యం. కీర్తన 119 చదవండి నాన్న. కీర్తన 119 11వ వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. పాపపు శోధన మనలో నుండి తొలగేదానికి, లేదా మనలోనికి రాకుండా ఉండేదానికి, లేదా మనం జయించేదానికి 3 ప్రత్యేకమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 7వ వాక్యంలో ఉన్న వచ్చిందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదట మీరు పాపం నుండి విడిపించబడాలి. రెండవదిగా
119వ కీర్తన 11వ వాక్యంలో ఉంది. ఆ కీర్తనకారుడు అంటాడు, నేను పాపము చేయకుండా ఉండునట్లు. పాపంలో పవిత్రపరచబడ్డాం కదండి. యేసుక్రీస్తు రక్తము ద్వారా వెలుగులో నడవాలనే ఉద్దేశం ద్వారా, అన్యోన్య సహవాసం సంఘంతో కలిసి ఉండటం ద్వారా క్రీస్తు రక్తంలో మనం పవిత్రపరచబడి ఉన్నాం కదా. ఇప్పుడు మన అంతరంగంలో ఉన్న పాపం తొలగించబడింది కదా యేసుక్రీస్తు రక్తం ద్వారా. అంతటితో సరిపోలే, అంతటితో పొరపాటు కూడా సరిపోలే. మనలోనికి, ఆ కడుగుబడిన హృదయంలోనికి కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యాన్ని నేను సమకూర్చుకుంటున్నాను. హృదయం శుద్ధి చేయబడింది క్రీస్తు రక్తం చేత. ఆ శుద్ధి చేయబడిన తర్వాత ఒక వ్యక్తిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఆ శుద్ధి చేయబడిన అంతరంగం, ఆ నూతనపరచబడిన అంతరంగాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాడు. తొలిసారిగా అడుగు పెడుతున్నాడు ఒక వ్యక్తి. ఆ అడుగుబడిన ఆ వ్యక్తి ఎవరై ఉండాలి? అది దేవుని వాక్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం కడుగుబడిన అంతరంగంలోనికి క్రీస్తు రక్తం చేత పవిత్రపరచబడి కడుగుబడిన అంతరంగంలోనికి దేవుని వాక్యం వెళ్ళాలంట. ఆ వాక్యం అంతరంగంలో ఉంటే ఇక మీదట పాపం చేయకుండా ఆ అంతరంగాన్ని కాపాడుతూ ఉంది. మానవుడు చెడిపోవడానికి కారణం అంతరంగమే కదండి. కన్ను అంతరంగం. అంతరంగానికి ద్వారం ఏంటనుకుంటున్నారా? కన్ను. కంటితో చూస్తున్న ప్రతిదీ అంతరంగంలోకి చేరుతుంది. అంతరంగంలో చేరిన తర్వాత అంతరంగం ఏ పని చేయాలో ఆ పని చేసేటట్లుగా వాడుకుంటుంది నిన్ను. అందుకనే యేసయ్య అన్నాడు, పాపం చేయవాడు పాపానికి బానిస, దాసుడై ఉన్నాడు. ఏ వ్యక్తి ఇద్దరికి దాసులుగా ఉండలేడు, ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. అంతరంగంలోనికి పాపం వచ్చిన రోజున ఆ పాపం చేతులతో చేయించాలని కూడా చేతులతో చేయిస్తుంది, కాళ్ళతో చేయించాలంటే కాళ్ళతో చేయిస్తుంది, కంటితో చేయించాలనుకున్నప్పుడు కంటితో చేయిస్తుంది. అందుకని అంతరంగంలోనికి పాపమే రాకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని అంతరంగంలో పెట్టాలి. ఈ రోజున వాక్యాన్ని గోడల మీద కాదండి, గోడల మీద ఉండటం తప్పని నేనంటున్నా. గోడ మీద ఉండవచ్చును దేవుని వాక్యం. మన ఇళ్లలో విలువైనటువంటి మనకు నచ్చిన వాక్యాలు తీసుకెళ్ళి తగిలించుకుంటున్నాం. నా ఇంటికి యజమాని ప్రభు యేసుక్రీస్తు, నేను నా ఇంటి వారి యెహోవాని సేవించేదము, ఈ ఇల్లు దేవుని భద్రతలో ఉన్నది. అలాంటి మాటల చేత మన ఇల్లు నింపుకోవచ్చు, కానీ ఉపయోగం ఏముందండి? ప్రయోజనం ఏముంది? ఇంటికి దేవుని వాక్యాలు తగిలించుకున్నంత మాత్రాన ఇంట్లో మనుషుల ప్రవర్తన పాపంతో పెనవేయబడినప్పుడు జరిగే కీడు జరగక మానదు కదా. రాబోతున్న శాపం రాకుండా ఆగిపోదు కదా. ఆ జరిగే కీడు శాపం ఆగిపోవాలంటే వాక్యపు వెలుగులో మనం చూస్తూ ఉన్నప్పుడు గోడల మీద ఉండే వాక్యం నీ అంతరంగంలోకి చేరిన రోజున నీ మీదకి శాపం రాకుండా ఆగిపోతుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం గోడల మీద ఉండే దానికంటే కూడా నీ అంతరంగంలో నువ్వు ఉండాలి. అంతరంగంలో ఉండి చేతులు చేయవలసిన పని చేతులు చేయాలి, కాళ్ళు చేయవలసిన పని కాళ్ళు చేయాలి, కళ్ళు చేయవలసిన పని కళ్ళు చేయాలి. వాక్యం లోపల ఉన్నప్పుడు ఆ వాక్యం నీ చేతులు వాడుకుంటుంది వాక్యానుసారంగా. వాక్యం నీ అంతరంగంలో ఉన్నప్పుడు ఆ వాక్యం నీ కాళ్ళను వాడుకుంటుంది వాక్యానుసారంగా, నీ కళ్ళను వాడుకుంటుంది వాక్యానుసారంగా, నీ బుద్ధిని వాడుకుంటుంది వాక్యానుసారంగా. అందుకని మానవునికి ప్రాముఖ్యమైనటువంటి ప్లేస్ ఎక్కడుందంటే అది హృదయం అని చెప్పుకోవచ్చు. ఆ హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు పాపము మనలోనికి రాదు. యేసుక్రీస్తు శోధించబడ్డాడే కానీ పాపము లేకుండా ఉన్నాడని బైబిల్ చెప్తాం. మనకి శోధన రాకూడదని కాదండి, శోధించబడాలి. శోధించబడిన మీదట సువర్ణముగా మనం మారుతాం. మన ప్రభు అయిన క్రీస్తు శోధించబడిన రాయి, పరిశోధించబడిన రాయి, మూలక తలరాయిగా మారాడని వాక్యం చెబుతా ఉంది. ఆయన బిడ్డలుగా మనం కూడా శోధించబడి ఆయనకి తగినటువంటి విలువైన రాళ్లుగా మనం కూడా ఉండవలసిన అవసరం ఉంది.
అందుకని మనం శోధించబడాలండి. కానీ శోధనలో మనం పాపంలో పడిపోయే వాళ్ళంగా ఉండకూడదు. పాపంలో పడకుండా ఉండాలంటే మొదటి పాయింట్, పాపుని అంతరంగంలో లేకుండా ఉండాలి, అంటే క్రీస్తు రక్తంలో కడుగుపడాలి. నెంబర్ 2, పాపుని అంతరంగంలోనికి ప్రవేశించకుండా ఉండినట్లు నీ అంతరంగంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. నెంబర్ 3, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యంలో మనం ఒక మంచి మాట చూస్తాం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. చూశారండి, మెలకువ గల ప్రార్థన అడుగుతుంది. శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు. ఏ శోధన ఇది? దేవునికి మాకు సంబంధం లేదు అనేటువంటి శోధన. దేవునికి మాకు ఏ విధమైన సంబంధం లేదు, మేము వేరు దేవుడు వేరు అనేటువంటి శోధన మన వ్యక్తిగత జీవితంలోనికి రాకుండా ఉండినట్లు మెలకువ గల ప్రార్థన అడుగుతుంది దేవుని యొక్క వాక్యం. మొదటి అడిగింది పవిత్రత, రెండవది వాక్యం, మూడవది ప్రార్థన. ఈ ప్రార్థనలో కూడా మెలకువ కలిగిన ప్రార్థన. ఈ రోజున ప్రార్థనలు మెలకువ లేని ప్రార్థనలు చేస్తున్నారు. ఏమిటా మెలకువ లేని ప్రార్థనలు అంటారా? ఒకవైపు మందు లేని తెగులు ప్రజలు పరిపాలిస్తూ ఉంది, కానీ ప్రజలు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో తెలుసిన? రోగం నుండి విడిపించయ్యా, మా బిడ్డను కాపాడయ్యా, మా కుటుంబాన్ని కాపాడయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఈ తెగుళ్ళని మేము జయించగలిగిన ఆత్మీయత, నా ప్రియమైన దేవుని బిడ్డ, కరోనా వచ్చి మనం చనిపోయినా మనం పవిత్రపరచబడిన వారమైతే దేవుని రాజ్యంలో ఉంటాం. ఈ కరోనా మనకు రావచ్చును, రాకపోవచ్చును. ఈ తెగులు మన జీవితంలోనికి రావచ్చును, రాకపోవచ్చు. రాలేనందున మనం పవిత్రులమని కాదు, వచ్చినందున మనం అపవిత్రులమని కాదు. ఇలాంటి తెగుళ్ళు, అనేకమైన తెగుళ్ళు మన మీద దాడి చేసిన మనం ప్రాముఖ్యంగా మన అంతరంగ పవిత్రత మనం కాపాడుకున్న వారమైతే, తెగుళ్ళలో మనం చనిపోయినా మనం క్రీస్తు దగ్గర, ఆయన సింహాసనం దగ్గర మనం ఉండగలుగుతాం. ఒకవేళ నీలో అపవిత్రత ఉంచుకొని తెగుళ్ళు రాకుండా నువ్వు ఎంతకాలం బ్రతికినా, నువ్వు చనిపోతే భయంకరమైన నరకంలో ఉండటమే కదా. అందుకని మనం తెగుళ్ళు రాకూడదు, తెగులు మాకు రాకూడదు, తెగులు నుండి విడిపించు అనే ప్రార్థన నిద్రపోతున్న ప్రార్థన, మెలకువగలిగిన ప్రార్థన కాదు. ఈ తెగుళ్ళ మధ్య, పరిస్థితుల మధ్య మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మా అంతరంగాన్ని మేము కాపాడుకోగలిగిన కృపను మాకు ఇవ్వండి అయ్యా, మా యథార్థతను కాపాడుకునే కృపను మాకు ఇవ్వండి, మా పరిశుద్ధతను కాపాడుకునే కృపను మాకు ఇవ్వండి, మీ ద్వారా మేము కలిగిన రక్షణ కాపాడుకునే ధైర్యాన్ని మీరు మాకు దయచేయండి అనే ప్రార్థన. పరలోకానికి నీవు వెళ్ళగలిగినటువంటి ప్రార్థన, మెలకువ కలిగిన ప్రార్థన. పరలోకానికి అర్హత కలిగే పదాలు వాడకుండా ఈ భూమి మీద తాత్కాలికమైన జీవితానికి కావలసిన సదుపాయాల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరూ నిద్రిస్తూ ప్రార్థించిన వారితో సమానం. అందుకని ప్రభు అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి. మెలకువగా విన్న వ్యక్తి మంచేదో చెడేదో గుర్తించి గ్రహించి మంచి అనే దానిలో నడుస్తాడు. సహజంగా మనం లోకంలో చూస్తే మెలకువగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి బల్బం ఏదో రాయేదో ఒక రాయిని ఇంకొక బల్బాన్ని తీసుకెళ్లి చేతిలో పెడితే, మెలకువగా ఉన్న వ్యక్తి అయితే బల్బం ఏదో రాయేదో గుర్తుపడతాడు. నిద్రించే వ్యక్తి చేతిలో పెడితే బల్బం అని రాయి పెట్టినా సరేనంటాడు. ఇప్పుడు దీన్ని మనం ఆత్మీయంగా ఉదహరించుకోవాలని దేవుని వాక్యం చెబుతున్న సంగతి. మెలకువగా ఉన్న వ్యక్తి అయితే ఏ ప్రార్థన చేస్తే మేము పరలోక రాజ్యానికి చేరగలుగుతాం, ఏ ప్రార్థన చేస్తే భూమి మీద ఉండగలుగుతాం అనే దాన్ని గుర్తిస్తాడు. అదే మెలకువ. ఆ మెలకువ కలిగిన ప్రార్థన చేస్తే రాబోతున్న భయంకరమైన శోధన నుండి మనిషి తప్పించబడతాడు.
అనగా పాపం నుండి తప్పించబడతాడు, అపవాది శోధన నుండి తప్పించబడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినం వాక్య భాగంలో 3 ప్రత్యేకమైన విషయాలండి. ఒకటి, మనం పవిత్రపరచబడాలి. పాపపు శోధన నుండి మనం విడిపించబడాలంటే, ఒకటి జయించాలంటే, పాపపు శోధన జయించాలంటే మొదట మన అంతరంగంలో పాపం ఉండకూడదు. రెండవది, మన అంతరంగంలో దేవుని వాక్యం ఉండాలి. మూడవది, మన యొక్క ఆత్మీయ జీవితంలో మెలకువతో చేసే ప్రార్థన కావాలి. ఈ 3 అనుభవాలు మన వ్యక్తిత్వంలో ఉంటే మనం ఈ పాపపు శోధన నుండి మనం జయించి, క్రీస్తు వలె శోధించబడుతున్న పాపం అంటకుండా ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండగలిగి, ప్రభు ఎలా జయించి సింహాసనం మీదకి వెళ్ళాడో మనం కూడా అదే చోటకి వెళ్ళగలిగిన అవకాశం పూర్తిగా ఉంది. అందుకని ఈ సత్యాన్ని, వాస్తవాన్ని గుర్తించిన వారే ఆ దిశగా మీరు నేను అందరం కలిసి నడవాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. అయ్యా, ఈ పూట మీరు మా ముందు పెట్టిన లేఖన సత్య అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యపు వెలుగులో తండ్రి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాం. ఏదో నాకు తెలుసని, నాతో పాటుకి లైవ్లో ఉన్న బిడ్డలకి తెలియదు అనే ఉద్దేశం నాకైతే లేదు నాయన. ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు ఒకరికొకరు పంచుకోవాలని, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఐక్యత, అన్యోన్యత కలిగి జీవించాలని ఈ వాక్యం సెలవిస్తుంది. ఆత్మ కలిగించు ఐక్యతలో మమ్మల్ని నడవమని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ కారణం చేత నాకు తెలిసిన, నాకు మీరు బయలుపరిచిన విషయాలు ఇదిగో నాతో పాటుగా లైవ్లో ఉన్న ప్రియ బిడ్డలందరితో నేను పంచుకున్నాను. మా నాయన, ఈ మాటలు అపార్థం చేసుకోకుండా మాటలో ఉన్న యథార్థతను గుర్తించిన వారై ప్రభువా ఆ విధంగా ఉండాలని నా ఎదుట ఉన్న బిడ్డలందరి కొరకు నేను కోరుకుంటున్నాను. అట్టి కృపని మాకందరికి దయచేయండి నాయన. అలాగనే తండ్రి, నీ చిత్తమైతే మరొక పర్యాయం మరికొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకునే యోగ్యత మాకివ్వమని లైవ్లో ఉన్న బిడ్డలందరూ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క ఆరోగ్య స్థితిని జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన తెగులు అనే మహమ్మారి అయ్యా నాట్యమాడుతున్న దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి నాయన, ఏ తెగులు నీ బిడ్డల గుడారమును సమీపించకుండా ఉండినట్లు నీ హస్తపు నీడలో భద్రపరిచినందుకు నిన్ను స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రభు అయిన యేసయ్య కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకి, సంఘానికి సదాకాలం తోడై ఉండి బలపరిచి సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.